నిజంగా మన మన చెయ్యి, మన కాలు, మన ముక్కులు ఉన్నాయి కదన్నా, మనం నిజంగా సృష్టించుకున్నామా చెప్పన్నయ్య? జనరల్గా ఆలోచించు. మరి ఎవరు సృష్టించి ఉండాలన్నయ్య? ఖచ్చితంగా దేవుడు సృష్టించి ఉండాలి కదా. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. ఆ వాక్యంలో ఎంత స్పష్టత ఉంది అనేసి అంటే, ఈ మాటలని కాదు, మనం గ్రంథం చదువుతున్నప్పుడు, ఈ పుస్తకం చదువుతున్నప్పుడల్లా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చూడండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనలను పుట్టించెను అన్న దాంట్లో మనలను మనమే సృష్టించుకునలేదు, అంతే కదా. మన ముక్కు మనం సృష్టించుకున్నామా? మన కాలు మనం సృష్టించుకోగలిగామా? మన నోరు మనం సృష్టించుకోగలిగామా చెప్పనా? విచిత్రం కదా, అది దేవుడే కదా. అందుకే అదే దేవుడు ఏమని చెప్తున్నాడంటే పెద్దన్న, ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడే మనలను కలుగజేశాడు. లేదు నువ్వు కూర్చో, నీకోసం. పెద్ద చదువులు చదువుకున్నా కూడా మనలను ఎవరు సృష్టించారో చెప్పారు. మనల్ని ఎవరు సృష్టించారంటే ఖచ్చితంగా దేవుడే సృష్టించాడని ఒప్పుకొని తీరాలి. ఉదాహరణకి చెప్తానన్నా, ఈ వస్తువు ఉంది కదా, ఈ వస్తువు ఎవరో ఒకటి తయారు చేస్తేనే కదా మనం వాడుతున్నాం, అంతేనా కదా. నీ ఇల్లు ఎవరో ఇల్లు కట్టే ముందు ఖచ్చితంగా దానికి సిమెంట్ ఎవరో తయారు చేసి ఉండాలి, ఒక కంపెనీ ఉంటుంది, దాన్ని తయారు చేసిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది. ఇటుక అయినా కూడా అంతే, ఇటుక కూడా దాని పేర్లు రాసేసుకున్నారు ఇప్పుడు షార్ట్కట్లో, అయితే కే అయితే కే, ఏదో ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి పేరుకి సంబంధించి. పలానా దగ్గర కొన్నామనే రుజువులు కూడా మనకు కనిపించేస్తున్నాయి కదా. మరి మానవ దేహం ఇంత గొప్పది కదా మన శరీరం. మరి ఇంత గొప్ప శరీరం ఎవరు తయారు చేశారంటే ఏమో అంటే ఎలా కుదిరితే చెప్పు. దాని వెనకాల, ఈ ఇల్లు వెనకాల నువ్వు ఉన్నావని ఎలాగ అర్థం చేసుకోగలుగుతున్నావో, ఈ వస్తువు వెనకాల ఎలాగైతే ఒక మనిషి ఉన్నాడని అర్థం చేసుకోగలుగుతున్నావో, ప్రతి దానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. ఒకవేళ లేదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఉదాహరణ చెప్తానన్నయ్య, ఈ వస్తువు ఉందన్నయ్య, అక్కడి నుంచి నువ్వు ఇక్కడ తెచ్చావు, ఎవరు తెచ్చారని ఒకవేళ మీ ఆవిడ అడిగింది అనుకో, నేను పట్టుకెళ్ళిపోయి వేసాను, బంధువులు వచ్చారని ఇక్కడ నువ్వు చెప్తావు. దానంతట అదే వచ్చిందని చెప్తామా? చెప్పలేం కదా. ఇప్పుడు మన శరీరం దగ్గరికి వస్తే కూడా, ఈ శరీరం తనంతటా తాను సృష్టించుకున్నది, దానంతటా అది నిర్మించుకున్నది, దానంతటా తయారైపోయింది తల్లి గర్భంలో, అంటే అది ఎలా కుదురుతుంది? అంతే కదా. ఖచ్చితంగా దేవుడు సృష్టించాడు, అందుకే ఈ మాట నేను చదివించింది. కాబట్టి మన దేహానికి 100% దేవుడు సృష్టించాడు. ఎంత అద్భుతంగా సృష్టించాడు ఎప్పుడు నా ఆలోచించలేదు, కానీ ఈరోజు ఆలోచించానయా. నీ కన్ను ఉంది కదా, ఇలా మూసుకుంటే మనకు ఇద్దరు కనిపిస్తారా, ఒకరు కనిపిస్తారనా? మరి రెండు కన్నులకు ఇద్దరు కనిపించాలి కదన్నా. కాదన్నా, ఇప్పుడు నువ్వు ఇలా చూస్తున్నావు, నేను ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నాను పెదనా? మరి రెండు కళ్ళకి రెండు కనిపించాలి కదా పెదనా. ఒక్కసారి ఆలోచించానే, అక్కడే మనం స్టక్ అవుతున్నాం కదా కదన్నా. అంటే దీని వెనకాల దేవుడు మనకు సృష్టించేటప్పుడు ఎలా సృష్టించాడన్నా, ఒకవేళ నువ్వు నా రెండు కళ్ళుకి, నీ ఫ్రెండ్, నీ దోస్తు, నీ మరిది కదా, మీ మరిది గారి రెండు కళ్ళు ఉన్నాయి, నీకు చూసినప్పుడు ఇద్దరు బావల్లా కనిపిస్తే పరిస్థితి ఏంటన్నా? అంటే దేవుడు చేసిన నిర్మాణం ఎంత అద్భుతమో చూడు, ఆలోచించు. ఇంకొక జనరల్ మీకు అవగాహన చెప్తాను, ఓకేనా. నేను మనం ఇద్దరం వెళ్ళాం ఒక ఇంటికి, ఉదాహరణ చెప్తున్నాను ఇది. మనం ఇద్దరం వెళ్ళాం ఒక ఊరికి వెళ్ళాం, పొరపాటున నేను ఒక ఇంటికి దూరి దొంగతనం చేసుకుని వచ్చాను. అప్పుడు పోలీస్ కేసు పెట్టారు అనుకుందాం. అప్పుడు కుక్కలు ఎవరి దగ్గర వచ్చి అరుస్తాయన్నా? అంటే నీ దగ్గర వచ్చి అరుస్తాయా, నా దగ్గర వచ్చి అరుస్తాయా? నీ దగ్గర ఎందుకు అరుస్తుంది? ఎవరైతే నేను దొంగతనం చేశాను కాబట్టి నా దగ్గర వచ్చి అరుస్తుంది. ఎందుకన్నా చెప్పు. కుక్క నా ముఖాన్ని చూడడం లేదు, కుక్క నా దగ్గర ఎప్పుడు చూడడం లేదు, దాన్ని నేను బువ్వ పెట్టడం లేదు. ఎలాగ వచ్చి అరిచిందన్నా? నా వాసన పసిగట్టి గుర్తుపట్టి, మనం ఇద్దరు వెళ్ళినా ఒక్కడికే వచ్చి పసిగట్టి అరుస్తున్నది. అదేంటన్నది విచిత్రం. అంటే నీ వాసన వేరు, ఏంటి వాసన దగ్గర ఇంత ఆలోచిస్తే మన శరీరం ఎంత గొప్పది ఇప్పుడు నువ్వు ఆలోచించు, అంతే కదా. మరి ఇలాంటి అమూల్యమైన ఈ దేహాన్ని మనం పాడు చేసుకోవచ్చా? ఒక్కోసారి నీవే ఆలోచించు, ఎందుకంటే ఆల్రెడీ నీ ప్యాచర్ అయింది కాబట్టి నీకు దాని విలువ నీకే అర్థమవుతుంది. అంటే దేవుడు ఎంత అమూల్యంగా మనల్ని సృష్టించాడో మనకు అర్థమవుతుంది. ఇంత గొప్ప శరీరానికి ఇక్కడే అద్భుతమని మనం ఆశ్చర్యపోయినప్పుడు, ఆలోచించినప్పుడు, మన దేహం నాలుక, చాలామంది నాలుక ఉంటుంది, మాటలు వస్తాయన్నా. చాలామంది చెవులు ఉంటాయి, వినిపిస్తాయన్నా. అందరికీ వినిపించవే. చాలామంది డెప్పి వాళ్ళు ఉన్నారు, కొంతమంది నోటు మాట లేదు, నాలుక ఉంటుంది కానీ మాటలు రావు. ఇదేంటి విచిత్రం కాదు అది? అంటే ఇక్కడ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు చేసిన నిర్మాణంలో విచిత్రమైనగా అద్భుతంగా సృష్టిస్తున్నాడని అర్థమవుతుంది మన దేహాన్ని. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే, మరి ఇక్కడే ఇంత దేహానికి ఇంత గొప్ప శరీరం ఇచ్చినప్పుడన్నా
మరి ఈ శరీరానికి, గొప్ప శరీరానికి ఇంకో బ్రతుకు ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి కదా. అది నీకు అర్థం చేయిస్తాను, ఒక్కసారి ఆలోచించనా? నీవే ఆలోచించు, ఎందుకంటే మనం ఆలోచించవలసిన అవసరత కూడా ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది ఒక పిక్క నీ దగ్గర తీసుకొచ్చాను, ఓకే, ఆముదం పిక్క. ఇదే పిక్కకు ఉదాహరణ తీసుకొని ఒక మామిడి చెట్టుకి తీసుకోను. నీకు మామిడి చెట్టు లేకపోతే కళ్ళు చెట్టు తీసుకో. ఎంత పిక్క అన్నా చిన్న పిక్క కదా అన్న, ఎంత బ్రతికే ఉంటాయన్నా. కొన్ని అంటే వందల సంవత్సరాలు బ్రతికే చెట్లు ఉంటాయన్న నేలలో పడిన తర్వాత. అంటే ఏమైంది, అది నేలలో పడిన తర్వాత బ్రతుకును మార్చుకొని అద్భుతంగా, ఇదిగో నాకు ఆయుష్కాలం 70, 80, 100 సంవత్సరాలని రుజువుపరుస్తున్నాయి చెట్లు కదా. అంటే మనకంటే ఈనమైన బ్రతుకు అని చెప్పుకోవచ్చు ఒక విధంగా, గింజకి పోల్చుకుంటే, మనతో పోల్చుకుంటే కదా. కానీ అంత అద్భుతమైన బ్రతుకు ఉందని ఖచ్చితంగా సాక్ష్యం చెప్తుంది. ఇది మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ, బొడ్డెంగి పురుగు మనం తింటాం కదన్నా. బొడ్డెంగి పురుగులు తింటామా లేదా? బొడ్డెంగి పురుగులు తినేటువంటి మనం ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? ఎప్పుడు ఆలోచించాం? బొడ్డెంగి పురుగు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? బొడ్డెంగి పురుగు కూడా మనం తీసేసుకుంటే మనం తినేస్తాం. అదే కానీ చెట్టు లోపల ఉండిపోయేది అనుకో, ఏమవుతుందన్నా? డెండర్ అవుతుందా లేదా? అవుద్ది కదా. అంటే ఆకృతి మార్చుకొని డెండర్ అయిందా, ఆకృతి మార్చుకోకుండా డెండర్ అయిందా? ఆకృతి మార్చుకొనే డెండర్ అయింది. అంటే ఏంటి, ఒక పురుగుకి ఎగిరే జీవితం, పురుగుకి ఆకారం, శరీరపు ఆకృతి మార్చుకునేటువంటి శక్తి ఉంది కదా. అంటే ఒక పురుగుకే ఉందా లైఫ్? ఉంది. మరి అంతకంటే శ్రేష్ఠులం కదన్న మనం. మరి ఈ దేహానికి లైఫ్ ఉండకూడదా? ఉండలేదా? అది యేసుక్రీస్తు చెప్పాడన్న. ఇదంతా మనం అర్థం చేసుకుంటే ఇదే గొప్పదనుకుంటే, వాస్తవం అని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం, ఇది ప్రకృతిలో ఉన్నది. అదే యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చి అదే చెప్తున్నాడు. మీ దేహాలు నేను సృజించినవి, ఈ దేహాలు చాలా గొప్పవి, దీనికి అద్భుతమైన బ్రతుకుంది, అమూల్యమైన బ్రతుకుంది. ఒక మాట నేను చూపిస్తాను. నేను కరపత్రిక తేలేదనా? చెప్పట్లే, నాకు అర్థమవుతుందని. అర్థమవుతుందా? సరే, ఒక మాట చెప్తాను, ఒక మాట చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే నేను అన్ని చెప్పాను కాబట్టి నీకు చక్కగా అర్థమైంది కాబట్టి ఇది చదివి వినిపిస్తాను. ఇక్కడ నుంచి చదివి వినిపిస్తాను, ఓకేనా? ఏముందో చదువుతాను చూడండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఇది ఉంది కదా, ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. దీనికి ఒక శరీరం ఉంది. ఒకవేళ లేదనుకుంటే నీవేమని ఒప్పుకోవాలి? ఇది బొడ్డెంగి పురుగు కూడా మళ్ళీ జీవితం లేదని ఒప్పుకోవాలి. అంటే శరీరం ఆకృతి మార్చుకున్నది కదా, చెట్టు ఆకృతి మార్చుకున్నది కదా, గింజగా ఉన్నది చెట్టుగా. మరి మనకు వాటికి ఎలాగైతే జీవితం ఉందని ఒప్పుకుంటున్నామో మన జీవితంలో కూడా అది ఉందని చెప్తుంది బైబిల్. అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు చెప్తున్నాడంటే ముందు ఆయన అలాగా మార్చుకుని ఉండాలి కదా, అంతే కదా. ఆయన జీవితం అదే జరిగింది. అందుకే లూకాసు వార్తలో చెప్తాడు ఏమంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన మృత్యుంజయుడై సజీవుడై లేచి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఈరోజు మనం ఆయన నమ్మటం వలన మన దేహాలు, మన ఆత్మ ఖచ్చితంగా అలాగే ధరించుకొని పరలోకంలో మనం వెళ్తాం. అందుకు ఇంత అమూల్యమైన శరీరం ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ దేహం ఎంత గొప్పదని మీరు అనుకుంటున్నారో దానికంటే రెట్టింపు కలిగినటువంటి ఈ దేహానికి, ఈ అమూల్యమైన దేహానికి, ఆత్మ సంబంధమైన దేహము, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ మన జీవితంలో ఉంది. అది ఖచ్చితంగా ప్రభువే రక్షించగలుగుతాడు. ఎందుకంటే ఆయన ఇచ్చింది కాబట్టి జీవితం, ఓకేనా? ఒకసారి ఆలోచించండి. మీరు చదువుకున్న విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ బామర్ది గారు, అటు చిట్టి తమ్ముడు కావచ్చు, ఒక మంచి